మన కిసిక్ టాక్స్ కి రాబోతున్న సెలబ్రిటీ ఎవరంటే మన సుమన్ శెట్టి అన్నా. మీరంటే చాలా ఇష్టం. అవునా? చాలా షోస్ అవన్నీ ఫాలో అయ్యాను నేను. అన్నీ అన్నారు టపక్కములు బరిదింగ్ అన్నా అనగానే డల్ అయ్యారా? ఈ జన్మకు నాకు అదృష్టం లేదు. ఏం చేస్తున్నారు ఇప్పుడు? అవి ఉంటే షూటింగ్స్ అమ్మ, దెన్ హ్యాపీగా ఇంట్లో వైఫ్ కి సపోర్ట్ చేస్తాను. ఏం చేస్తారు ఇంట్లో? ఆ బిగ్ బాస్ హౌస్ లో కటింగ్, ఇక్కడ కూడా కటింగే. వైఫ్ ను ఒక మాటతో ఇలా వర్ణించాలి అంటే ఎట్లా వర్ణిస్తారు మీరు? హార్ట్. వైఫ్ అంటేనే హార్ట్. వదినికి మీకు ఎప్పుడైనా చిన్న గొడవలు అట్లా జరిగాయా? 100% గొడవ. ఎవరు సారీ చెప్తారు ఫస్ట్? తన వైపు తప్పున్నా కూడా నేనే సారీ చెప్తాను. మగవాళ్ళు చూసి నేర్చుకోండి, ఆడవాళ్ళు చూసి నేర్చుకోండి, గొడవలు ఆడకండి. అన్న ఎప్పుడైనా వదినికి గట్టిగా వార్నింగ్ ఇచ్చింది ఏదైనా సందర్భాలు ఉన్నాయా మన ఇంట్లో? నేను ఇచ్చింది లేదు, తను నాకు ఇచ్చింది ఉంది. మీరు ఒక పర్సన్ కోసం మీ ఇంట్లోనే పైన ఒక రూమ్ కట్టారంట, ఏంటిది? ఇండస్ట్రీలోకి నేను అడుగు ఎట్టానంటే మా గురుగారు తేజ గారు వల్లమ్మ. ఆ రూమ్ అలాగే ఉంది ఇప్పటికి. కిసిక్ టాక్స్ కి వచ్చారు కదా, మరి నాకేం కట్టిస్తారు? ఆల్రెడీ గుండెల్లో ఉన్నావు కదమ్మా. గుండె వదినన్నారు. సగం వైఫ్, సెకండ్. మీకు 1 కోటి రూపాయలు ఇస్తే మీరు ఏం చేస్తారన్న? మా అక్కకి ఇస్తాను సగం అమౌంట్. ఎందుకు? మా నాన్నగారు ఒక మాట చెప్పేవారు, నువ్వు తిన్నా తినకపోయినా మన ఇంటి ఆడపిల్ల హ్యాపీగా ఉంటే నువ్వు హ్యాపీగా ఉంటావు. ఇంటి ఆడపిల్ల ఎప్పుడు కంటిన్యూ అన్నది పెట్టకూడదు. నేను అదే ఫాలో అవుతుంటాను. కర్మ అనేది వాళ్ళకి తగులుతుందని మీరు అనుకుంటున్నారా అన్న? 100% అమ్మ, 100%. భగవంతుడు ఉన్నాడు అంటే కర్మ అన్నది తగులుతుంది. వచ్చే జన్మ అంటారు. నువ్వు పాపం కానీ పుణ్యం కానీ ఇక్కడే అనుభవించి నువ్వు పోవాలి, పోతావు కూడా. ఇప్పుడు సడన్ గా ఒక ఫిలిం లో మీకు ఒక హీరోగా ఛాన్స్ వచ్చింది, ఒక హీరోయిన్ తో లిప్ లాక్ చేయాలి, మీకు ఎలాంటి హీరోయిన్ కావాలి ఆ మూవీలో? అది నా ఇష్టం ఎలాగవుతుంది, డైరెక్టర్ ఇష్టం అవ్వాలి. మీకే చాయిస్ వదిలేశారు అనుకో, మనకి ఎవరైనా పర్వాలేదు. మీకు ఓకే? మా కామెడియన్స్ కి, మా ఫ్రెండ్స్ బ్యాచ్లకి కి లిప్ లాక్ వర్క్ ఎందుకు వస్తాయి అమ్మా? అన్న ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఒక పిక్ ను ఓపెన్ చేయాలంటే 399, 499 అని ఆప్షన్ వచ్చింది. ఇప్పుడు పే చేసి చూస్తారా మీరు? నిజంగా మీరు చెప్పే వరకు నాకు అది తెలియదు అసలు. యాక్చువల్లీ ఎంత వెనక్కులో ఉన్నాను. ఎందుకన్నా అంటే చాలా మందికి పర్పస్ లేదు కదమ్మా. అప్పుడు పర్పస్ ఉన్నదంటే 400-500 కాదు, 2000 ఖర్చు పెడతాం. బూతులు మాట్లాడి నవ్వించేస్తున్నారని బయట జనాలు కొంతమంది అనుకుంటున్నారు. అలాంటి కామెడీ పైన మీ ఒపీనియన్ ఏంటి? చాలా వరకు విన్నాను నేను. పిల్లలకు కూడా తెలియని బూతులు నేర్పిస్తున్నట్లే కదా. ఫన్ కోసం ఏదైనా చేస్తారు అన్నది కరెక్ట్ కాదు. పిల్లలు, ఫ్యామిలీస్ కానీ చూడడానికి ఇబ్బందిగా ఉంటుంది. అన్న మీరు 300కి పైగా సినిమాలు చేశారు, కానీ సడన్ గా ఎందుకు ఇంత గ్యాప్ వచ్చింది? గ్యాప్ అన్నది నాకు తెలియదు. యాక్చువల్లీ నెలకి 30 రోజులు నేను షూటింగ్ చేసామన్నమ్మా. ఒక నంది అవార్డు వచ్చింది గవర్నమెంట్, కానీ షూటింగ్స్ లేకపోవడం. చిన్న సినిమా లేదు, పెద్ద సినిమా లేదు, ప్రాణం పెట్టి చేస్తా. ఫ్రాక్చర్లు అయ్యి ఉన్నాయి కాలుకి, చేతులకి. నాలో ఏంటి ఫాల్ట్? మనకెందుకు అవకాశాలు తగ్గాయి? నాకు ఇస్తున్న క్యారెక్టర్స్ నేను సరి చేయలేదా? అందుకే నేను బాధపడుతుంటానమ్మా. ఎందుకంటే నాకు షూటింగ్లు తప్ప ఇంక నాకేమి రావు, ఏమీ తెలియదు. కిసిక్ టాక్స్ ఈ శనివారం రాత్రి 8 గంటలకు మీ బిగ్ టీవీలో.